వరల్డ్ స్పైనస్ డే. ఈరోజు మనం ఏం తినాలి, ఎందుకు తినాలి అన్న విషయం పైన మనం మాట్లాడుకుందాం. వరల్డ్ స్పైనస్ డే అంటే ఆకుకూరల స్పెషల్ డే అండి. ఆకుకూరల ఇంపార్టెన్స్ చెప్పే రోజు అండి. ఆకుకూరల్లో ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది భయ్యా అంటే ఉన్న ఇంపార్టెన్స్ అంతా అందులోనే ఉంది భయ్యా. తెలుసా? ఉన్న ఇంపార్టెన్స్ అంతా అందులోనే ఉంది. నువ్వు ఒకవేళ ఆకుకూర కనుక తినకపోతే ఏమవుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్స్ కే అండ్ ఐరన్ ప్రూఫ్, మంచి ఐరన్ అండ్ మంచి అమినో యాసిడ్స్ ఇవన్నీ నువ్వు కోల్పోతావు. బీటా కొరెటిన్ అనే ఒక విటమిన్ కూడా నువ్వు కోల్పోతావు. దీనివల్ల ఏమవుతుందంటే నీ కంటి చూపు అనేది మందగిస్తుంది. విజన్ బాగుంటేనే మనం బాగుండంటాం. అన్నిటికన్నా నయనం ప్రధానం అంటాం. మరి అలాంటి నయనాన్ని రక్షించుకోవాలి, నీ యొక్క శరీరాన్ని నువ్వు రక్షించుకోవాలి, నీ యొక్క శరీరం యొక్క ఇంటర్నల్ హెల్త్ని రక్షించుకోవాలంటే అది ఒక ఆకుకూరలతో సాధ్యం. బ్లడ్ తక్కువ ఉన్న వ్యక్తులు కనుక ఈ ఆకుకూరలు అలవాటు చేసుకుంటే, మినిమం వారానికి 2 సార్లు అయినా అలవాటు చేసుకుంటే బ్లడ్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మెంతి కూర అండ్ తోటకూర అండ్ పాలకూర అండ్ చుక్కకూర అండ్ గోంగూర ఇలాంటి ఆకుకూరలన్నీ మనం వండుతూ ఉంటాం. కొన్ని రాష్ట్రాల్లో ఒక పాలకూర, ఒక తోటకూర ఇలాంటి పంటలు మాత్రమే పండిస్తారు. ఇలాంటి పంటలతోనే వాళ్ళు జీవన శైలిని నడుపుతుంటారు. కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. మనం అన్నీ తింటాం, మనం హెల్తీగా ఉండాలి. కొంతమంది అంటుంటారు అది గడ్డిరా పైన అది తినా అంటే, అది గడ్డి కాదురా బాబు. నువ్వు తినకపోతే నువ్వు అన్ని హెల్తీగా మారుతావురా జాబు. అంతే కదా మిత్రమా? నువ్వు జాబు చేయాలి అన్నా నువ్వు ఆకుకూరలు తినాలి. అంతే కదా? మరి ఈ రోజుని మనకి ఇంటర్నల్ న్యూట్రిషన్గా అంటే ఆకుకూరలు అనేవి ఇంటర్నల్ న్యూట్రిషన్. అరే ఇవన్నీ చెప్తున్నావు భయ్యా, ఆకుకూరలు తింటే ఏదోలా అనిపిస్తుంది అని కొంతమంది అంటుంటారు. ఏదోలా ఎందుకు అనిపిస్తుంది భయ్యా? నీ యొక్క థింకింగ్ వే ఎలా ఉంటే అది ఎలానే ఉంటుంది. నీ నాలుకకు రుచి కావాల్సింది నీ నాలుకకు రుచి కాదు భయ్యా, నీ కడుపుకు పోషకాలు. అర్థమైందా మిత్రమా? నీ నాలుకకు రుచిగా ఉన్నది కాదు మిత్రమా, నీ యొక్క కడుపులో పోషకాలు అందే ఫుడ్ నువ్వు అందించావనుకో నీ యొక్క కడుపుకి, అది ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. మన బాడీలో ఏ ఆహారాన్ని ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఓకే, భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ స్పైనస్ డేని జరుపుకుంటున్నారు. వరల్డ్ స్పైనస్ డేని ఎందుకు జరుపుకుంటున్నారంటే ఆకుకూరలే మన జీవన ఔషధం, జీవన అమృతం. మరి ఆకుకూరల్ని ఆ ఇంపార్టెన్స్ని మనం ఈరోజు మాట్లాడుకోవాలి. అంటే అరే ప్రతిదానికి ఒక రోజు ఉంటుంది భయ్య, కానీ ఆ ఒక రోజుని ఎందుకు జరుపుకుంటామన్న విషయాన్ని మనం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. భారతదేశం అంతటా ఈ రోజుని జరుపుకోకుండా వరల్డ్లో మనం ప్రపంచంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మన యొక్క ఆల్ ఇండియా లెవెల్లో కానీ మన వీడియో కనుక ఎవరికైనా ఒకరికి రీచ్ అయిందంటే ఆ వీడియోలో ఉన్న సందేశం వాళ్ళకు ఉపయోగపడ్డదా లేదా అన్న విషయము మనకి ఇంపార్టెంట్. అల్లాటప్ప వీడియోలు చేయబోయా, ఆ వీడియో నీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే నేను చేస్తాను. ఇప్పుడు మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. మన బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉంటాయండి మీకు తెలుసు. మన బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయండి మీకు తెలుసు. కొన్ని లక్షల కణాలు పుడుతుంటే కొన్ని లక్షల కణాలు చనిపోతుంటాయి. మరి అవి నిరంతరం జరిగే ప్రక్రియ అండి. మరి నిరంతరం హెల్దీగా ఉండే సెల్స్ అన్హెల్దీగా మారకుండా, అంటే పుట్టే కణాలు హెల్దీగా ఉండడానికి మరియు చనిపోయే కణాలు కూడా అది నార్మల్ ప్రక్రియగా జరగడానికి మనకు సపోర్టివ్ ఫుడ్ కావాలి. మరి ఆ సపోర్టివ్ ఫుడ్ లేకనే ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ రాను రోజుల్లో 5గురిలో క్యాన్సర్. అరే ఒక 5గురు, ఇటు తమ్ముడు ఉంటాడు, ఇక్కడ ఫ్రెండ్ ఉంటే, ఇక్కడ
ఇంకో వ్యక్తి ఉంటాడు. ఈ 5 వ్యక్తులు ఒక కాడ కలిసినప్పుడు అరే నీకుందా నాకుందా అని ఆలోచిస్తే బుర్ర పాడైపోతుంది. అరే బుర్ర పాడవడం ఎందుకు మిత్రమా, నువ్వు ప్రివెంటివ్గా హెల్తీగా ఉండడానికి మన దగ్గర వేదస్ ప్రోపల్స్ వండర్ఫుల్ న్యూట్రిషన్ ఉందండి. ఇది 83 రకాల ఇంగ్రీడియంట్స్తోని ఈ యొక్క న్యూట్రిషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ యొక్క వేదస్ ప్రోపల్స్ ద్వారా మనకు ఏమందుతుంది అంటే అందులో 25 రకాల బెర్రీస్, ఒక 10-15 రకాల ఫ్రూట్స్, ఒక 32 రకాల డిటెక్స్ ఫుడ్ అండ్ నిద్రకు సంబంధించిన కొన్ని ఫుడ్స్, ప్రతి ఒక్కటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలో అలాంటి ఫుడ్ వేదస్ ప్రోపల్స్. అలా నువ్వు తినలేకపోతున్నావు కాబట్టి నేను వేదస్ ప్రోపల్స్ ఇస్తా అంటున్నా. నువ్వు తిను, ఎంత తిన్నా అంత బాగా. నాన్ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అని ఒక డిసీజ్ వస్తుంది. అంటే మనకి ఏదైనా ఒకటి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వేరే ఎందుకు ఇచ్చుడు, అన్ని పోషకాలు ఉన్న వేదస్ ప్రోపల్స్ ఇద్దాం. ఓకేనా? వేదస్ ప్రోపల్స్ అండ్ వేదస్ స్టెప్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను నా వాట్సాప్ నంబర్. అందుకే ఇంటర్నల్ న్యూట్రిషన్ ఖచ్చితంగా అవసరం కాబట్టి వేదస్ ప్రోపల్స్ని మనం తీసుకుందాం, హెల్దీగా ఉందాం. ఓకేనా? ఈ కంటెంట్ ఐడియాస్ చెప్పే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వ్యూస్ అసలు మిత్రమా మంచి కంటెంట్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోని పూర్తిగా చూస్తారు. వ్యూ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. ఆ వ్యూ డ్యూరేషన్ పెరిగే విధంగా నువ్వు నాకు సహాయం చేయి మిత్రమా. ఎందుకు అంటే ఈ యొక్క వీడియో అనేది ఒక వ్యక్తికి రీచ్ అయిందనుకో, ఆ వీడియోలో ఉన్న సందేశం ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడే కంటెంట్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఖచ్చితంగా ఈ వీడియోస్కి వెళ్ళే విధంగా మీరు నాకు హెల్ప్ చేశారనుకో, ఆ వీడియోస్ వల్ల ఎంతోమంది హెల్దీగా మారుతారు, ఎంతోమంది హెల్దీ పీపుల్ ప్రిపేర్ అవుతారు, ఎంతోమంది అవగాహన కలిసే రోజులను మనం ఆ విషయాలలో డైలీ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు చేరే విధంగా నువ్వు నాకు సహాయం చేయి మిత్రమా. నేను జోక్స్ లేకపోతే ఇంకా వేరే వ్లాగ్స్ అలాంటి కంటెంట్ నాది కాదు మిత్రమా. అలా చేసే వాళ్ళని నేను తప్పు పడతలేదు. కానీ నా కంటెంట్ ఏంటంటే సందేశాన్ని సమాజానికి అందించాలి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలంటారు. మరి అందరూ బాగుండడానికి ఏం చేయాలన్న విషయాన్ని నేను సందేశం ద్వారా అందిస్తున్నాను, వీడియో ద్వారా అందిస్తున్నాను. మరి అందరూ బాగుండాలంటే మన పాత్ర కూడా ఉండాలి కదా. అదే ఈ యొక్క యూట్యూబ్ యొక్క వీడియో. ఓకేనా? మన రాబోయే రోజుల్లో ఎఫ్బీలో ప్రతి వీడియోకి ఒక ప్రమోషన్. ఇన్ని రోజులు జరిగిన వీడియోస్కి నేను పెట్టాను మిత్రమా. వీటికి వ్యూస్ వచ్చినా రాకున్నా నాకు ఏం కాదు. ఎందుకంటే నేను అందించే సమాజానికి మేలు జరిగే విషయాలను నేను అందిస్తున్నాను. నాకు వ్యూస్ వస్తే ఏమనిపిస్తుంది అంటే అరే వేరే వ్యక్తికి సందేశం అందింది అనిపిస్తుంది. ఒకవేళ వ్యూస్ రాకపోతే ఏమవుతుంది, అరే అందలేదు తర్వాత అయినా అందాలి అనిపిస్తుంది. అంతే తప్ప ఇంకా వేరే విషయాలలో మనం అలా బాధపడం. ఓకేనా? గుడ్ మార్నింగ్, హ్యాపీ స్పైనస్ డే. ఓకేనా? హ్యాపీ స్పైనస్ డే. గుడ్ మార్నింగ్ కరీంనగర్, గుడ్ మార్నింగ్ తెలంగాణ, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ బాగుండాలని మనం ఏం చేయాలో నా విషయాన్ని మీకు నేను సందేశం ద్వారా అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి వీడియోని నేను అప్లోడ్ చేశానంటే అది వైటీ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. వైటీ ద్వారా సందేశాన్ని నేను అందించగలుగుతున్నాను. వైటీ ద్వారా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్?